కొన్నిసార్లు సహనం లేక వీ వాంట్ గివ్ అప్ ఇన్ లైఫ్. నా వల్ల కాదండి, ఇంకొక రోజు కూడా నేను తట్టుకోలేనండి, ఇంకొక గంట కూడా భరించలేనండి, ఇప్పటికీ చాలా మాటలు పడ్డాను, ఇంకొక మాట మాత్రం వచ్చిందంటే ఇంకా ఏదోటి అయిపోవాల్సింది అనుకుంటున్నావేమో. సహించిన వారు ధన్యులని అనుకొనిచున్నాము కదా అనే మాట. నీవు సహిస్తే నీవు ధన్యుడవు, నీవు ధన్యురాలివి. హల్లెలూయా. సహించే గుంపులో నీవు ఉంటే సంతోషించు, ఎందుకంటే నీవు ధన్యుడవు, ధన్యురాలివి. శ్రమలలో ఉన్నప్పుడు సహనాన్ని దేవుడు నీకు నేర్పిస్తున్నప్పుడు నేర్చుకో. విశ్వాస జీవితంలో సహనం అనే పాఠం ప్రతి విశ్వాసి నేర్చుకోవాల్సిందే. సో విశ్వాస జీవితంలో ఏ పరిస్థితి గుండా వెళ్తున్నా హ్యావ్ అ టీచబుల్ స్పిరిట్. ఏం నేర్పించాలనుకుంటున్నావు ప్రభా, నేనేమి తెలుసుకోవాలని ఆశపడుతున్నావు, ఇంకా ఏవి నా ఆత్మీయంగా నాలో ఏమి కొరతగా ఉంది, ఇంకా ఏవి నా జీవితంలో లేవు, నీకు ఇష్టం అయిన స్వభావం ఏది నేను ఇంకా పొందుకోలేదు, ఇంకా విడిచిపెట్టవలసినవి ఏవి విడిచిపెట్టట్లేదని ప్రభు సన్నిధిలో అడిగినప్పుడు దేవుడు మనకి సహాయం చేస్తారు. సహించే కృపను, సహనాన్ని మన జీవితంలో మన కుటుంబీకుల పట్ల, మన ఇరుగు పొరుగు వారి పట్ల, సంఘంలో తోటి విశ్వాసుల పట్ల కనుపరిచే కృపను దేవుడు మనకు అనుగ్రహించును గాక.